రజనీని చేస్తుంది పూజ చేసి అక్కడ దేవుడికి దానిలో 3 బకెట్లు నీళ్ళు తోడి ఆ దేవుడి దగ్గర నీళ్ళు వాడుకుంటే తర్వాత నీళ్ళు బాగుందబ్బా కింద చల్లగా ఉంది నేనైతే చూపిస్తానమ్మా నువ్వు ఇట్లా షీట్ వేసుకొని దాని మీద నించో ఎందుకంటే కాళ్ళు మంటలు పుడతాయి నీకు అబ్బు ఆంటీలు అంటే వేరే అయిపోయింది చెల్లి చెల్లి ఏడుస్తున్నాయేమో భవ్య శ్రావణ్ చూడమంటే అట్లే తలుపు డోర్ వేసలేదు బయటకి వెళ్తే డోర్ వేసింది లేదా దండం పెట్టుకో ఫస్ట్ దండం పెట్టుకుని నేను కూడా స్లాబ్ ఎప్పుడు ఇట్లానే బకెట్లో నీళ్ళు వేస్తుంది బాబు ఎప్పుడు కూడా అంతేలే గుంటూరులో లేదుగా బాగా ఇప్పుడు కొంచెం కొంచెం తోడినట్టు యాక్షన్ తోడిన అంతే నింపాలంటే ఫస్ట్ ఏమే పెద్ద అంటే పాకాలం 21వ రోజు వచ్చిందంటే ఇంకా పనులు చేసుకోవచ్చు అనికి ఇవన్నీ సెంటిమెంట్లు కానీ బాగుంది ఎక్స్ప్లెనేషన్ బాగుంది జనరల్ రీజన్ అది యాక్చువల్ గా నార్మల్ డెలివరీ అయిన తర్వాత 21st డే వరకు ఏ పని చేయకూడదు అవును ఈ బావిలో నీళ్లు దిగడాలు దీపం వెలిగించడాలు అవన్నీ 21వ రోజు నుంచి చేయాలి పాతకాలం బావిలో నీళ్లు చేయాలి కదా అది రీజన్ అది మొత్తం పోయాలి మొత్తం పోయి ఇక్కడ నుంచి నీకు నువ్వు మామూలు పనులు చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇవన్నీ సారీ అమ్మ నేను పర్లేదు ఆంటీ చాలా గ్రేట్ మనకుండా కూడా అట్లా చేస్తున్నారు లేకుండా బాయ్ అనుకోవాలి అది వంట చేసి మంచిగా చుట్టి అదిగా నువ్వు ఇస్తావా నేను వంగినా పూర్తి వంగలేను మమ్మీ తింటే నీకు చాలా మంచిది తింటారు కదండి తినాలి అందుకే చిన్న పాయ పెట్టిన ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళా మరి తినాలి నాకైతే తెలియదు ఉమ్మచ్చ ఉమ్మకూడదా ఆంటీ తినాలి నాన్న తిని మంచిది కొన్ని నీళ్ళు నువ్వు కూడా నోట్లోకి సంవత్సరం బాగా పుట్టాలని కాదు నా బిడ్డ ద్వారా మళ్ళీ నీ ఓళ్ళలో ఒక బిడ్డ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వేసేసుకోవాలా నోట్లు ఇందులో కొన్ని ఒక్క నిమిషం అమ్మ తీసుకొని అంటే కానీ నీళ్ళు కావాలనా అత్తయ్య తాగడానికి అడిగింది అట్లా అట్లా 3 times అను 3 సార్లు తిన్నాక
అరే ప్రమోద్ మిస్ అవుతుండే అసలు. సూపర్ సీన్ ప్రమోద్ మిస్ అవుతుంది. నేను గట్టిగానే కొట్టాను. అందుకే చిన్న పాయ పెట్టినమ్మా నేను. ఏం కాదు, నోట్లో మింగేసేసి వాటర్ రాయిస్తాం. వాటర్ వేసుకో, వాటర్ వేసుకో. ఇప్పించుకోవాలి.